హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ షివ్టెక్ తెలుగు టీవీ ఛానల్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న బ్యాక్ సైడ్ ఉన్న టీవీస్ వచ్చేసరికి నా దగ్గర ఒకసారికి Acer I Series రీసెంట్గా అన్బాక్సింగ్ చేస్తాం 59 ఇంచెస్ టీవీని. ఒక మీరు అన్బాక్సింగ్ చూడకపోతే కామెంట్స్లో స్క్రీన్లో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే ఇదోసారికి MI TV 5X అనమాట. ఇది కూడా అన్బాక్సింగ్ చేశాను. చాలా వరకు అయితే అసలు సపోర్ట్ చేయలేదు ఎవరు. అండ్ ఇది కూడా మనకు ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంది, ఒకసారి చూడండి. రెండు స్క్రీన్లో పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఛానల్కి సపోర్ట్గా అయితే ఉండండి గైస్. మీకు ఎవ్వరు అయితే చేయరు, ఇలా కంపారిజన్ వీడియోస్ కూడా అయితే ఎవ్వరూ అయితే చేయరు. సో బతికించండి ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి ఛానల్స్ని. మీ సపోర్ట్ అయితే తెలపండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నేను ఇంత కష్టపడి అయితే చేస్తున్నాను, దానికి వ్యూస్ అనేది 10K వచ్చి అండ్ ఇట్లా వస్తే మనకైతే వాల్యూ అయితే ఉండదు, కొంచెం హ్యాపీనెస్ కూడా అయితే పోతుంది. టీవీ ఇక్కడ సెట్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? మినిమం 2 hours 3 hours సెట్ చేసి మళ్ళీ ఈ యొక్క వీడియోని ఈ రెండు టీవీలను పక్క పెట్టి మళ్ళీ టెస్టింగ్ చేసి మరీ ఈ యొక్క వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. మినిమం ఒక 1 day మొత్తం దీనికి కేటాయించాను. అందుకే మీకు సేల్లో వచ్చేసరికి జరిగే ఏవైతే ఉన్నాయో అవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ కూడా చేయలేకపోయాను. దానికి వెరీ సారీ. వీడియో చూడండి, ఈ రెండు టీవీలలో ఏది పర్చేస్ చేయాలనే ఒక అవగాహన అయితే వస్తుంది. సో సపోర్ట్ అయితే చేయండి. జస్ట్ ఒక చిరునవ్వుతో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఆ లైక్ అనేది చాలా నాకు కూడా హ్యాపీగా అయితే వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అక్కడ హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే యాక్టివ్లోకి వస్తుంది బెల్ ఐకాన్ అలానే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల. సో సపోర్ట్ చేశారైతే అనుకుంటూ ఈ రెండు టీవీలను ఈరోజు మనం అయితే పరీక్షించబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. కీప్ సపోర్టింగ్. ఇక్కడ చూసారు కదా, ఇది Acer, ఇది వచ్చేసరికి MI TV 5X. ఈ రెండు టీవీలో కొంచెం మనం ముందుకెళ్ళి మనం క్లియర్గా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ క్వాలిటీ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది Acer బ్రాండింగ్తో వచ్చిన Acer TV I Series రీసెంట్గా లాంచ్ అయితే చేశారు కదా, ఆ టీవీ అనమాట. అండ్ ఇదోసరికి Xiaomi MI TV 5X. ఈ టీవీ గురించి కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఈ రెండు టీవీల అన్బాక్సింగ్ మన ఛానల్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ రెండు టీవీలు బెజల్ డిజైన్ తోటి చెక్ చేస్తే ఈ రెండు టీవీలు సేమ్ యాస్టిస్ బెజల్లెస్ డిజైన్ అయితే కనబడుతుంది. కానీ ఏదైతే Acer టీవీ అయితే ఉందో ఇక్కడ మనకు వచ్చేసరికి మెటల్ అయితే కాదు, ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అలాగే మనకు ఇక్కడ ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా, ఈ ఫ్రేమ్ కూడా మనకు వచ్చేసరికి ప్లాస్టిక్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే ఏవైతే టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయో ఈ టేబుల్ స్టాండ్స్ కూడా ప్లాస్టిక్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు చూపించలేను, కాకపోతే ఇదోసరికి మెటల్ అన్నమాట, పట్టుకుంటే అర్థమైపోతుంది. సో ఆ విధంగా అన్బాక్సింగ్ ఉంటుంది చూడండి ఇంకా క్లియర్గా. అలాగే ఇదోసరికి మనకు మెటల్ MI TV 5X అండ్ అలాగే టేబుల్ స్టాండ్స్ కూడా మెటల్ తోటి అయితే వచ్చాయి. అండ్ అదేవిధంగా ఇది కూడా మెటల్ తోటి అయితే ఫ్రేమింగ్ అయితే ఉంటుంది, Xiaomi బ్రాండింగ్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇలా ఓవరాల్గా అయితే ఈ రెండు టీవీలు అయితే ఉంటుంది. ఇంకా MI TV 5Xలో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఫేర్ ఫీల్డ్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. సో Acer టీవీకి అయితే మనకి ఇవ్వలేదు అనమాట. సో ఇలా అయితే రెండు టీవీల యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉండడం అయితే జరిగింది. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ Acer I Series యొక్క రిమోట్ అయితే ఉంది, అలాగే ఒకసారికి MI TV 5X యొక్క రిమోట్ అయితే ఉంది. ఈ రెండు మనకు బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ తోటి అయితే బిల్డ్ అయితే చేశారు. పట్టుకుంటే ఫీలింగ్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది. అండ్ కాకపోతే MI TV 5X మినిమలిస్టిక్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా Acer టీవీ వచ్చేసరికి స్టైలిష్, మనకు కొంచెం షేప్ను కూడా తీసుకొని అయితే వచ్చారు. సో కొంచెం స్టైలిష్గా అయితే కొంచెం Acer టీవీ కూడా కనబడుతుంది, కానీ మినిమలిస్టిక్ డిజైన్ వచ్చేసరికి MI TV 5X అయితే ఉంది. కాకపోతే కొన్ని ఆప్షన్స్ ఎక్కువ అయితే మనకు Acer I Seriesలో అయితే రిమోట్ అయితే ఉందో ఈ యొక్క రిమోట్లో కనబడుతుంది అనమాట. డెడికేటెడ్ బటన్స్ కూడా 4 అయితే ఇచ్చారు. అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా మనకు డెడికేటెడ్ బటన్స్ ఇచ్చారు. MI TV 5X వచ్చేసరికి 2 డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా మనకు ఒక బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రెండు మనకు చాలా బాగా అయితే ఉన్నాయి. మీ యొక్క టెస్ట్ తగ్గట్టుగా అయితే మీరైతే ఏది బాగుందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ప్రైస్ గురించి చెక్ చేస్తే Acer I Seriesలో సరికి Android 11 అయితే ఇచ్చారు. అండ్ MI TV 5Xలో సరికి వర్షన్ 10 అయితే ఇచ్చారు, Android 10 అయితే ఇచ్చారు. సో కొంచెం అడ్వాంటేజ్ అనేది మనకు Acer I Seriesలో అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. రెండు పిక్చర్ మోడ్స్ సరికి స్టాండర్డ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఒకే వీడియోని ఇప్పుడు ప్లే అయితే చేస్తున్నాను. ప్లే చేసి మీకు స్టాప్ చేసి కూడా మీకు డీటెయిల్గా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసే సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఎవరైతే చేయరు. సో కీప్ సపోర్టింగ్ అండ్ వీడియోని అయితే చూసేయండి.
గైస్ ఇక్కడ మీకైతే స్టార్ట్ చేసి ఇంకా క్లియర్గా అయితే చెప్తున్నాను. సో మీరు ఇక్కడ నేను సోనీ 6400 4Kలో అయితే మీకు వీడియో రికార్డ్ చేసి 4Kలో రెండర్ కొట్టి మరి మీకైతే చూపిస్తున్నాను. నేను ఇక్కడ చెప్పేది మ్యాక్సిమం ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. ఐ థింక్ మీకు కనపడే విజువల్ ఎలా ఉంటుందో, ఎలా రికార్డ్ చేస్తుందో నాకైతే తెలియదు. ఇక్కడ నేను చూస్తున్న ఏదైతే లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో అది మీకు కళ్ళకు కొట్టినట్టయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మీరు ఏసర్ అలాగే MI TV 5X మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేస్తే ఐ థింక్ నాకు డీటెయిల్ అనేది కొంచెం ఏసర్ I సిరీస్లో ఎక్కువ అయితే కనబడుతుంది. అలాగే వైట్ బ్యాలెన్స్ లెవెల్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా మనకు ఏసర్ I సిరీస్లో కనబడుతుంది. అండ్ అలాగే డైనమిక్ రేంజ్ అనేది అండ్ అదేవిధంగా డీటెయిల్ అనేది సో ఫ్యాంటాస్టిక్గా నాకు ఏసర్ I సిరీస్లో కనబడుతుంది. MI TV 5Xలో గురించి మాట్లాడుకోవాలంటే MI TV 5Xలో సరికి పింకిష్ కలర్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. వైట్ బ్యాలెన్స్ అని కాదు, అసలు వైట్ అయితే నాకు తక్కువ కనబడుతుంది. పింకిష్ కలర్ అనేది పింకిష్ షేడ్ అనేది అయితే వస్తుంది అనమాట. సో అది కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అవుతుంది పిక్చర్ క్వాలిటీలో అనేది. సో ఇక్కడ పిక్చర్ క్వాలిటీ ఏసర్ I సిరీస్ నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది పెన్ డ్రైవ్ త్రూ కనెక్ట్ చేసి చెక్ చేసినట్లయితే. సో ఇంకొన్ని క్లిప్స్ మనం చెక్ చేసి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు క్లోజప్ షాట్ అయితే చెక్ చేయండి. ఏసర్ I సిరీస్ డీటెయిల్ నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది. MI TV 5X వచ్చేసరికి అస్సలు బూస్టింగ్ అనేది మామూలుగా చేయట్లేదు, హెవీ బూస్టింగ్ అయితే కనబడుతుంది. అండ్ కొంతమందికి ఈ యొక్క వైబ్రెంట్ మరీ ఎక్కువ వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళకి అనేది ఎక్కువ ఇష్టం అయితే అవుతుంది. సో మేబీ MI TV 5Xలో అందుకే ఆ విధంగా కనబడుతుందేమో నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే ఏసర్ I సిరీస్ న్యాచురల్గా అయితే మనకు ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. కలర్స్లో డైనమిక్ రేంజ్ ఇమేజ్ కూడా అదేవిధంగా డీటెయిల్ అనేది కూడా చాలా క్లియర్గా అయితే కనబడడం అయితే జరుగుతుంది. సో MI TV 5X బూస్టింగ్ అనేది మామూలుగా లేదు. బూస్టింగ్ అనేది అయితే చాలా ఎక్కువగా అయితే చేస్తుంది, బట్ డామినేట్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. న్యాచురల్ కలర్స్ని హెవీగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ఏసర్ I సిరీస్లో MI TV 5Xలో వాల్ డీటెయిల్ ఏ విధంగా అయితే ఉంది అండ్ కలర్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అదేవిధంగా క్లౌడ్ కూడా మనకి ఎలా కనబడుతుంది అండ్ అదేవిధంగా మోషన్స్ అనేవి కూడా మనకు ఆ యొక్క ఏవైతే పక్షులు అయితే ఉన్నాయో పక్షులను మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఏది పర్ఫెక్ట్గా కనబడుతుంది అనే దాని గురించి ఇంకా ఇన్డెప్త్గా మీకు ఇప్పుడు నేను ముందుకు వెళ్ళి చెక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు కొంచెం వీడియోని లెంత్గా పెడతాను, అప్పుడు మీరు జూమ్ చేసుకొని నేను చెప్పింది కరెక్టా కాదో కూడా క్లియర్గా చెక్ చేయండి. గైస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇటు చూస్తే MI TV 5X ఇది. MI TV 5Xలో సరికి నాకు ఇక్కడ కనబడుతుంది వామ్ కలర్ అయితే కనబడుతుంది. సో టోటల్గా వామ్ కలర్, అసలు న్యాచురల్ కలర్స్ అనేది అస్సలకి అయితే లేదు, వామ్ కలర్ అయితే కనబడుతుంది. అండ్ ఏదో క్లౌడ్ అయితే ఉందో క్లౌడ్ కూడా కొంచెం వామ్ అంటే బూస్టింగ్ అయితే చేస్తుంది అనమాట కలర్స్ని. అండ్ కానీ ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా అయితే ఉంది, మరీ బాగుందని చెప్పట్లేదు, బ్యాలెన్స్గా అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ క్లౌడ్ డీటెయిల్ అనేది కొంచెం బెటర్ అయితే కనబడుతుంది. సో మిగతాది అనేది డీటెయిల్గా అయితే లేదు, వామ్ కలర్ అయితే కనబడుతుంది. అండ్ బూస్టింగ్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అని కాదు ఎక్కువ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మరి ఏసర్ I సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే సో ఈ యొక్క వాల్ డీటెయిల్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే ఉంది, న్యాచురల్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ క్లౌడ్స్ కూడా న్యాచురల్గా అయితే కనబడుతున్నాయి. కానీ మీరు ఈ యొక్క డీటెయిల్ అనేది మీరు చెక్ చేయండి. MI TV 5X అనేది కొంచెం బెటర్గా మనకు చూపిస్తుంది, కానీ ఏసర్ I సిరీస్లో మనకు బెటర్గా అయితే లేదు. కొంచెం వైట్ బ్యాలెన్స్ అనేది కొంచెం వీళ్ళు బెటర్గా ఇంకా ఆప్టిమైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ పక్షిని చెక్ చేస్తే ఇక్కడ మోషన్ ఎలా ఉంది అనే దాని నుంచి బ్లర్ ఫ్రీ అంటే అయితే అంటున్నారు కదా, MEMC సపోర్ట్ ఉందని. సో కొంచెం వీళ్ళు ఇంకా ఈ యొక్క బ్లర్ ఫ్రీ ఎఫెక్ట్ మీద వర్క్ అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సెట్టింగ్లో సరికి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సెట్టింగ్లో మిడిల్ పెట్టాను, ఇంకా హై పెడితే మనకి ఇంకా బెటర్గా వచ్చే అవకాశం కూడా ఇక్కడైతే ఉంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేస్తే MI TV 5Xలో సరికి కొంచెం ఓకే బెటర్గానైతే ఉంది, MEMC అనేది కొంచెం లిటిల్ బిట్ బాగానైతే ఉంది. కాకపోతే ఏసర్ I సిరీస్లో సెట్టింగ్ అనేది అయితే ఉంది కాబట్టి మీరు పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ రెండులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏసర్ I సిరీస్ డీటెయిల్ న్యాచురల్ కలర్స్ అండ్ క్లౌడ్స్ కూడా న్యాచురల్. కాకపోతే ఏంటంటే వైట్ బ్యాలెన్స్ అనేది
కొంచెం బెటర్గా వర్క్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంక్రీఫ్యాక్స్లో వైట్ బ్యాలెన్స్ అనేది ఓకే నార్మల్గా అయితే ఉంది, కానీ యొక్క వైట్ బ్యాలెన్స్ అనేది చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. కాకపోతే ఎంఐ టీవీ 5Xలో వామ్ కలర్స్ ఎక్కువగా అయితే ఉన్నాయి. అదేవిధంగా డీటెయిల్ అనేది కూడా మిస్ అయితే అవుతుంది కొంచెం కంపేరింగ్ టు ఏసర్ ఐ సిరీస్తో పోల్చినట్లయితే. అండ్ క్లౌడ్ కూడా కొంచెం బూస్టింగ్ కలర్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. మీరు బ్లాక్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. కలర్స్ కూడా ఏది బెటర్గా మనకు చూపిస్తుందని చెక్ చేసుకోవచ్చు. ఎంఐ టీవీ 5X నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారమే బూస్టింగ్ లెవెల్స్ అనేవి ఘోరంగా అయితే ఉన్నాయి, ఎందుకంటే చాలా బూస్టింగ్ అయితే చేస్తుంది. అండ్ అందుకే బ్రైట్నెస్ తక్కువ ఇచ్చేసి వీళ్ళు వచ్చేసరికి బూస్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఇచ్చారని అనుకుంటా. అందుకే కలర్స్ అనేవి హెవీ బూస్టింగ్ అయితే కనబడుతున్నాయి, నేచురల్ కలర్స్ అయితే కనబడతలేదు. అండ్ ఎంఐ టీవీ 5Xలో ఏసర్ ఐ సిరీస్లో వచ్చేసరికి నేచురల్ కలర్స్ అయితే చేస్తున్నాయి. అదే డీటెయిల్ కూడా చాలా బెటర్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా పెన్ డ్రైవ్ నుంచే. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా రెండిట్లో సేమ్ యాస్టిస్గా అయితే ఉన్నాయి. కొంచెం బెటర్గా నాకు ఎంఐ టీవీ 5Xలో బ్లాక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అయితే అనిపిస్తుంది. రెండు విఏ ప్యానలే, బట్ బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి 400 అయితే ఉంది ఏసర్ ఐ సిరీస్లో. అండ్ ఎంఐ 5Xలో సరికి మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి తక్కువ అయితే ఉన్నాయి. సో మీరైతే కామెంట్ అయితే చేయండి గైస్. మీరు కామెంట్ చేస్తేనే నేను కింద మీ యొక్క కామెంట్స్ అయితే చదువుతానన్నమాట. సో గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంఐ టీవీ 5X అదేవిధంగా ఏసర్ ఐ సిరీస్లో నెట్ఫ్లిక్స్ నుంచి అయితే ఒక వీడియో అయితే ప్లే అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏంటంటే గాడ్స్ అయితే ఇక్కడ మనకు ప్లే అవుతుంది కదా స్క్రీన్ మీద. గాడ్సే ఏసర్ టీవీలో సరికి హెచ్డి మాత్రమే చూపిస్తుంది, 5.1 సింబల్ అయితే చూపించట్లేదు. ఎంఐ టీవీ 5Xలో సరికి 5.1 సింబల్ అయితే చూపిస్తుంది. అండ్ మరొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది ఈ యొక్క ఎంఐ టీవీ 5X అదొక అడ్వాంటేజ్. అలాగే డాల్బీ అట్మాస్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్ నుంచి అయితే ప్లే అవుతున్నాయి. కానీ ఏసర్ ఐ సిరీస్లో సరికి 4K HDR మాత్రమే 5.1 ఛానల్ సపోర్ట్ చేసే సింబల్ కూడా చూపించట్లేదు. ఇదైతే కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అంటాను. సో వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తే మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. మేబీ అప్డేట్ ఇస్తే బెటర్ వే అయితే అవుతుంది అనమాట ఇది ఏసర్ ఐ సిరీస్కి. అండ్ అదేవిధంగా RRR కూడా మనం చెక్ చేద్దాం. RRRలో వచ్చేసరికి కూడా డాల్బీ RRRలో కూడా అల్ట్రా హెచ్డి 4K రెండిట్లో అయితే ఉంది. కానీ అట్మాస్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఎంఐ టీవీ 5Xలో చూపిస్తుంది. కానీ ఏసర్ ఐ సిరీస్లో సరికి అట్లీస్ట్ 5.1 ఛానల్ సింబల్ అయితే చూపించట్లేదు. సో గైస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు రెండు టీవీలో నేను ఒకే ప్రైమ్ వీడియో HDR కంటెంట్ అయితే ప్లే అయితే చేస్తున్నాను. అండ్ 5.1 సింబల్ అయితే ఇప్పుడైతే ఇక్కడ రెండిట్లో చూపిస్తుంది. నెట్ఫ్లిక్స్లో సరికి ఏసర్ ఐ సిరీస్లో అయితే చూపించలేదు. సో ఏసర్ ఐ సిరీస్లో కూడా 5.1 ఛానల్ సపోర్ట్ అయితే ఉంది, కానీ డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ లేదని అయితే అక్కడ క్లియర్గా అయితే అర్థమైపోతుంది నెట్ఫ్లిక్స్ నుంచి చెక్ చేస్తే. సో ఇప్పుడు 5.1 ఛానల్ ఇప్పుడు ప్రైమ్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ రెండు వీడియోలు HDR కంటెంట్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఓటీటీ కంటెంట్ అనేది చెక్ చేద్దాం. మీరు చెక్ చేసుకోవచ్చు HDR కంటెంట్ ఈ రెండిట్లో ఏది బెటర్గా అయితే ఉంది అన్నట్లయితే నాకు ఏసర్ ఐ సిరీస్లో చాలా బెటర్ వే అయితే కనిపిస్తుంది. కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అయితే అనిపించింది ఏసర్ ఐ సిరీస్లో. ఇప్పటికైనా కూడా చాలా బాగానే అయితే ఉంది. ఇంకొంచెం కాంట్రాస్ట్ లెవెల్స్ ఎక్కువ ఇచ్చారనుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే అవుతుంది. మేబీ గామా లెవెల్స్ అవి కానీ పెంచుకుంటే కొంచెం బ్లాక్ అనేది యాడ్ అయ్యి ఇంకొంచెం బెటర్గా కనిపిస్తుంది. కానీ ఏసర్ ఐ సిరీస్ కంటే ఎంఐ టీవీ 5Xలో కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి లిటిల్ బిట్గా ఎక్కువ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రెండు టీవీలో ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది కూడా ఒకసారి అయితే వినండి. అండ్ అదేవిధంగా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. విన్నారు కదా ఆడియో క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంది. సో మొత్తానికి ఫైనల్ కన్క్లూజన్కి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఈ యొక్క ఎంఐ టీవీ 5X తీసుకోవాలనుకుంటే భయ్య ఆడియో పరంగా మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ అదేవిధంగా 5.1 ఛానల్ నెట్ఫ్లిక్స్లో కూడా అయితే చూపిస్తుంది. అండ్ అలాగే ప్రైమ్లో కూడా అయితే చూపిస్తుంది. కానీ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మైనస్ కూడా అయితే ఉన్నాయి. పిక్చర్ అనేది బూస్టెడ్ కలర్స్ అయితే హెవీగా అయితే చూపిస్తుంది. అండ్ హెవీగా బూస్టెడ్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క టీవీని అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. అండ్ అదేవిధంగా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. HDR కంటెంట్లో కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి కొంచెం బెటర్ వే అయితే చూపిస్తుంది. కానీ పిక్చర్ క్వాలిటీ మాత్రం అంత ఎఫెక్టివ్ అయితే లేదు HDR కంటెంట్లో. అండ్ ఈ యొక్క టీవీ కూడా విఐ ప్యానల్ తోటి అయితే వస్తుంది. 400 nits అంత కాకుండా కానీ 300 to 350 వరకు అయితే ఉంటుంది బ్రైట్నెస్ లెవెల్స్. సో ఆడియో పరంగా అండ్ అదేవిధంగా డాల్బీ అట్మాస్ HDMI 2.1 ERకి సపోర్టు
ది బెస్ట్గా ఉండాలనుకుంటే ఈ యొక్క టీవీకి అయితే వెళ్ళండి. సౌండ్ బార్, హోమ్ థియేటర్ ఎక్కువగా అయితే ఉండాలి. అండ్ మీరు వీడియో క్వాలిటీ పరంగా మీరు ఒకే డౌన్ గ్రేడ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ లుక్ ఈ యొక్క MI TV 5Xకి అయితే వెళ్ళిపోండి ఈ యొక్క సేల్లో. అండ్ అలాగే ఈ యొక్క Acer I Series గురించి మాట్లాడుకోవాలంటే పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అయితే ఉంది. డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్లియర్గా అయితే చూపిస్తుంది. న్యాచురల్ కలర్స్ అనేవి చాలా బాగా అయితే చూపిస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి కొంచెం డౌన్ అయితే ఉన్నాయన్నమాట. HDR కంటెంట్ నేను ఫార్మేట్ చెక్ చేస్తున్నప్పుడు ఈ యొక్క టీవీలో సరిగ్గా డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఆల్సో వైట్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు బాగుంది, అక్కడక్కడ కొంచెం బాగోలేదు అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో. అండ్ మరొకటి ఏంటి అంటే ఆడియో క్వాలిటీ పరంగా మాత్రం చాలా ఫ్లాట్ అయితే ఉంది కంపేరింగ్ టు ఈ యొక్క టీవీతో పోల్చినట్లయితే. నెంబర్ 1 అయితే ఉంది కంపేరింగ్ టు ఈ యొక్క Acer I TV పోలిస్తే. MI TV చాలా బాగా అయితే ఉంది ఆడియో క్వాలిటీ పరంగా. అండ్ అలాగే దీనిలో సరిగ్గా HDMI 2.1 ERకి సపోర్ట్ ఉందని అయితే కంపెనీ అయితే చెప్తుంది. కానీ ఇక్కడ ERకి ఎనేబుల్ కూడా ఇచ్చారు. ERకి ఎనేబుల్ ఇచ్చారంటే అయితే ఖచ్చితంగా HDMI 2.1 సపోర్ట్ ఉంది అన్నట్లయితే. కానీ నెట్ఫ్లిక్స్లో నేను డాల్బీ అట్మాస్ ఉందా లేదా చెక్ చేశాను. డాల్బీ అట్మాస్ మనకు ఆప్షన్ అయితే కనబడతలేదు. అట్లీస్ట్ 5.1 ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేసినట్టయితే కనబడతలేదు నెట్ఫ్లిక్స్లో. కానీ ప్రైమ్లో నేను HDR కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు మాత్రం చాలా బాగా అయితే కనబడుతుంది. 5.1 ఛానల్ సపోర్ట్ ఉంది అన్నట్లయితే. సో నెట్ఫ్లిక్స్లో అయితే లేదు, బట్ ప్రైమ్లో అయితే ఉంది. అండ్ పిక్చర్ క్వాలిటీ పరంగా కొంచెం బెటర్గా ఉండాలి. ఆడియో క్వాలిటీ సౌండ్ బార్ పెట్టుకుంటే బాగుంటుంది అయితే అవుతుంది. సౌండ్ బార్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక టీవీ. కానీ ఆడియో క్వాలిటీ వచ్చేసరికి మీరు నార్మల్ టీవీలోనే చాలా బాగా అయితే ఉంది. కొంచెం బేస్ అనేది కొంచెం బాగానే అయితే ఉంది ఒక టీవీలో. అండ్ పిక్చర్ క్వాలిటీ బూస్టెడ్ కలర్స్ అయితే బాగా అయితే ఎక్కువైతే చూపిస్తుంది. సో మీరు విన్నారు కదా, నేను పిక్చర్ క్వాలిటీ చెక్ చేసిన మరీ డీటెయిల్గా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా అయితే చేయడం అయితే జరిగింది. సో మీ ఇష్టం, మీరు ఏ టీవీకి వెళ్తారా ఆ టీవీని అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే మీకు ఏం నచ్చింది అండ్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు, నేను ఏమన్నా మిస్ అయ్యానా అనే దాని గురించి కూడా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్లో నేను ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతానన్నమాట. అండ్ అలాగే మీ యొక్క కామెంట్ కంపల్సరీ నా చిరునవ్వుతో ఒక లైక్ అయితే ఇస్తాను. హార్ట్ సింబల్ కూడా మీకైతే ఇస్తాను మీ యొక్క కామెంట్కి. అలాగే మీరు కూడా ఒక చిరునవ్వుతో ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ యొక్క వీడియోకి. జస్ట్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మీలో ఎవరు అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్గా అయితే నిలవండి. అండ్ మరి ఇంకో వీడియోలో మేము ముందుకున్నప్పటి వరకు బై బై, సీ యు, టాటా, లవ్ యూ ఆల్.